థ్యాంక్ యూ. థ్యాంక్సా? ఏ మా ఆడాళ్ళని సపోర్ట్ చేసినందుకు. ఏంటి మీ ఆడవాళ్ళని నేను సపోర్ట్ చేయడమా? నెవర్. మీ తప్పుల్ని కవర్ చేశాను అంతే. అయినా ఈ అలగా జనంతో వ్యాపారాలేంటి, రోడ్లు పట్టడం ఏంటి, గొడవలేంటి? చీప్ గా ఉంది. ఏం లేదండి, మా ఆయన గారు నీకేం తెలుసు అంటుంటారు. నాకు తెలుసు ఆయనకి తెలియాలని ఇవన్నీ చేస్తున్నాను. ఆహా, అయితే ఊళ్ళో చాలా వ్యాపారాలు ఉన్నాయి. అప్పడాలు, వడియాలు, పగోడీలు, చెగోడీలు, కాజాలు, పిజ్జాలు, చాక్లెట్లు, చిక్లెట్లు, పాప్కార్న్లు, పచ్చళ్ళు, ఇవన్నీ చెయ్యి. చాలా థ్యాంక్స్ అండి. ఇన్ని మంచి వ్యాపారాలు మీరు నాకు చెప్పినందుకు మీకు ఫీజుగా క్యాష్ ఇవ్వనా, మత్తివనా? ఆ, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఇక్కడ నుంచి ఇటువంటి వ్యాపారాలు మానే. ఏమండి, మర్చిపోయారా? మిమ్మల్ని అడిగే హక్కు నాకు లేనప్పుడు నన్ను అడిగే హక్కు మీకు కూడా లేదు. ఏంటి హక్కుల గురించి మాట్లాడుతున్నావు? మీరు మీ హద్దులు దాటుతున్నప్పుడు నేను నా హక్కులు గుర్తు చేయడం తప్పు కాదుగా? 4 డబ్బులు సంపాదించేపాటికి నీ టెంపోనే మారిపోయిందే. మీ టెంపోలో మీరు మాట్లాడినప్పుడు నా టెంపోలో నేను మాట్లాడాలిగా. మాట్లాడతావే, మాట్లాడతావు. ఇవాళ ఫస్ట్ జీతమే. ఏంటి జీతమా? ఇవాళ నుంచి నేను ఇవ్వను. ఏ పైసా సంపాదన లేకుండా తిని కూర్చుంటే భరించాను. నా సంపాదన మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే ఊరుకున్నాను, తాగితే సహించాను. కానీ సంస్కారం లేకుండా మా మీద గూండాల్ని పంపి దౌర్జన్యం చేయబోయి మా ఆత్మాభిమానాన్ని వెక్కిరిస్తే ఎందుకు కోరుకోవాలి? భార్యకి విలువ ఇవ్వని భర్తని ఎందుకు గౌరవించాలి? ఏంటే మీదకి వస్తున్నావు? కొడతావా? టీచర్ బెత్తంతో కొడితే పిల్లలు తప్పు సరిదిద్దుకుంటారు. కానీ మొగుడు ఎన్ని తప్పులు చేసినా ఆ అవకాశం భార్యకి లేదు. ఉంటే మీ స్క్రిప్ట్ చిరిగిపోయేది. ఓహో, ఏంటి ఈ స్క్రిప్ట్ ఇలా మారిపోయింది? త్వరగా రండి, అత్తయ్య మావయ్య వెయిట్ చేస్తున్నారు. వస్తున్నా. త్వరగా రండి. సిస్టర్, కుంప మునిగింది. ఏమైంది? రొయ్యల చెరువుకి తెగులు వచ్చింది. టోటల్ లాస్. ఒక్క పైసా కూడా మిగలదు. మొత్తం కొలా. మొత్తం లాసా? అన్నయ్య, ఇప్పుడు ఈ విషయం ఆయనకి చెప్పొద్దు. లోపల అత్తయ్య మావయ్య ఉన్నారు. ప్రపోజల్ పెట్టిందే నేను. ఏ మొహం పెట్టుకుని చెప్తానమ్మా? నువ్వు కూడా వాడు మంచి ప్రశాంతమైన మూడ్ లో ఉన్నప్పుడు చెప్పు. నా తప్పేమీ లేదని కూడా చెప్పమ్మా. రే, ఆ ఏంటి అన్నా చెల్లెలు గుసగుసలు? రా. వస్తున్నా. ఓహో, ఆల్రెడీ లేట్. రేయ్, ఏంటి బయట ఎవరో భోంచేసేదూరా. ఏంటి ఆలోచిస్తున్నావు? త్వరగా వడ్డించు. నాకు పిప్పను బాగా నొప్పి పెడుతుంది. డాక్టర్ దగ్గరికి పిగించుకో. భోజనం చేసిన తర్వాత నేనే పీకుతాలే. ఈ రోజు స్పెషల్ ఏంటో తెలుసా? రొయ్యలు. రొయ్యల మంచంలోనా? మన చెరువులోనా 2 feet ఉంటాయి. ఇవేంటి టుమ్రీలు? అవును, కానీ మన చెరువులో రొయ్యలు మనం తినే ప్రాప్తం లేదు. ఏ అది మనం పెంచుకున్న రొయ్యలు మన కన్న బిడ్డలతో సమానం. వాటిని చంపుకు తినడం ఘోరం. ఆ లెక్కలో చెప్పా. వీడు సెంటిమెంటల్ ఫూలు. కృష్ణ, సుబ్బారావు కబురు చేశాడు. అదేరా, నీ బిజినెస్ కోసం అప్పు తెచ్చాను చూడు. 10వ తారీఖున కూతురు పెళ్లి పెట్టుకున్నట్ట, డబ్బు కావాలంటున్నాడు. నేను 8 కల్లా సర్దేస్తానని చెప్పాను. 8 దాకా ఎందుకు నాన్న? 5వ తారీఖులు ఇచ్చేద్దాం. రేపు రొయ్యలు మొత్తం అమ్మేస్తున్నాం కదా. ఎరా, రొయ్యలు అమ్మేసి డబ్బులు తెస్తాను. ఏమండి, కొంచెం టైం తీసుకుంటే మంచిది కదండి. అబ్బా, అప్పు చేస్తే అడ్డుపడతావు, అప్పు తీరుస్తానని అడ్డుపడిపోతావు ఏంటి? నీకు తెలియదు, ఊరుకో. అవునా? క్యాష్ ఇమ్మంటావా, డీడీ ఇమ్మంటావా? మనం లోపాయికారిగా తెచ్చాం కదా, క్యాషే ఇద్దాం. 2-3 రోజులు ఆగి డబ్బు తీసుకునే వెళ్తాను. అలాగే.